ఉమ్మడి జిల్లాలో పట్టు కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడికి కేంద్రంగా మారిన ఆ జిల్లాపై రాజకీయ పక్షాలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఇంతకీ ఏదా జిల్లా? పట్టు కోసం రెండు పార్టీలు అక్కడ అంతలా ఎందుకు పాకులాడుతున్నట్లు? తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పట్టుగా నిలిచింది ఆనాటి కాకతీయుల రాజధాని ఓరుగల్లు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పిడిలో కీలక భూమిక పోషించింది ఉమ్మడి వరంగల్ జిల్లా. 2018లో బీఆర్ఎస్ పార్టీకి 10 అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టిన ఓరుగల్లు 2023లో కాంగ్రెస్కి జైకొట్టి 10 సీట్లలో గెలిపించింది. దీంతో కలిసొచ్చిన అధికారాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ, పాత పట్టును నిలుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే అధికార ప్రతిపక్ష పార్టీలు వరంగల్ కేంద్రంగానే ప్రజా మనసులను గెలుచుకునే ఉద్యమాలను రచిస్తున్నాయి. ప్రజా పాలన వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా వరంగల్ కేంద్రంగా మహిళా శక్తి పేరుతో అధికారికంగా విజయోత్సవ సభను నిర్వహించి ప్రతిపక్షాలకి గట్టి వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తొక్కుకుంటూ ఇక్కడి దాకా వచ్చాను, మరింత పాతాళానికి తొక్కుతానంటూ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ ఫ్యామిలీకి ఓరుగల్లు గడ్డ నుంచే హెచ్చరికలు చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో అవకాశం ఇవ్వమని చెప్పకనే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తుగా లగచర్ల గిరిజనులకు సంఘీభావంగా మానుకోటలో భారీ నిరసన కార్యక్రమం ప్లాన్ చేసింది బీఆర్ఎస్. పోలీసుల అనుమతి ఇవ్వకున్నా హైకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిన హైకోర్టు అనుమతితో నిరసనకు దిగి ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమకు పట్టు ఉందని చాటుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో 2 చోట్లే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరెడ్డి ఒక్కరే బీఆర్ఎస్ పార్టీకి మిగిలారు. వరంగల్ జిల్లాలో మెజారిటీ సీట్లలో ఓడిపోయినా మాజీ ఎమ్మెల్యేలతో పార్టీ బలంగా ఉందని భావిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ కూడా ఓరుగల్లు గడ్డపై పట్టుంటే మరోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉంది. ప్రజలతో మమేకమవుతూ పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుంటే ప్రజా ఉద్యమాలతో మళ్లీ ఓరుగల్లు ప్రజల మనసులు గెలుచుకుంటామని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మానుకోటలో సభ పెట్టి బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయ్యింది. అయితే అదే మానుకోటలో గిరిజనుల వ్యతిరేకతని కూడా ఆ పార్టీ మూటగట్టుకుంది. గతంలో గిరిజనులకు ఇచ్చిన పోడు పట్టాలను లాక్కొని బీఆర్ఎస్ అన్యాయం చేసిందని స్థానిక తండావాసులు ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష పార్టీకి ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడం మొదటిసారి చూశామని అంతా భావించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని ఎదగకుండా చేయాలనే పట్టుదలతో ఉంది అధికార పార్టీ. అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాల్లో చివరికి ఎవరిది పై చేయి అవుతుందో మరి.